మ్యారేజ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బాస్, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఓకే బ్రో, థ్యాంక్స్. మ్యారేజ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కరెక్టే బ్రో. కదా, దాని నిల్చో. లేదు బ్రో, కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళరా. హలో, యా అవునా? సరిగ్గా 5 లెక్క పెడతా. మర్యాదగా కార్డ్ చింపి ఇంటికెళ్ళు, లేదంటే 6th minute లో షీ టీమ్ ని ముందుంటది. ఏంటే బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే భయపడే రోజులు పోయా. ఇక్కడ ప్రపంచ భర్తల హక్కులు వర్ధిల్లాలి. 1 2 ఏంటే లెక్క పెడుతున్నావు? 3 4 5. ఇప్పుడేంటి? ఇదంతా కాదురా, నీకు ఒక వీడియో సెండ్ చేశాను, అది చూసాక కూడా నువ్వు అక్కడే ఉంటావో డిసైడ్ చేసుకో. ఇడియట్. బాయ్. హాయ్, నా పేరు ప్రేరణారెడ్డి. ఇప్పుడు పారిపోయినోడు మహాబీ, ఆర్యన్ దగ్గుపాటి. మీరు షాక్ అవ్వకండి, ఓన్లీ ఫ్యామిలీ నేమ్. రానా ఫ్యామిలీకి వీడి ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు. మా ప్రేమ కథ పరమ రొటీన్. చెప్పుకుంటే లాగ్, మీకు బోర్. మా ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. ఆవేశపడి ఆర్య సమాజంలో వెళ్ళి ఆపు ఆపు, కథ మొత్తం నువ్వే చెప్పేస్తే ఇంకా డైరెక్టర్ ఎందుకు? అక్కడి నుంచి మీరే చూడండి. ఏంటి బుజ్జి, ఈరోజు చాలా ముద్దొస్తున్నావు. నువ్వు మొన్నటి వరకు లవ్ చేసింది ఇదే ఫేస్. అంటే మొన్నటి వరకు మనం లవర్స్, నిన్నటి నుంచి హస్బెండ్ అండ్ వైఫ్. ఏం కావాలేంటి సార్కి? ఏం కావాలని ఇస్తావా? Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days. Life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days.
అరే పాలన్నీ వేస్ట్ అయిపోయాయి. కొత్తింట్లో పాలు పొంగిస్తే మంచిదంట. మీ అమ్మగారు చెప్పారా? యూట్యూబ్ అమ్మ చెప్పింది. యూట్యూబ్ అమ్మ అంటే తింగరదానా? మా అమ్మ మీ అమ్మ అడిగినా చెప్పారు కదా, అందుకే వీడియోస్ చూసి నేనే నేర్చుకున్నా. బుజ్జి, మన ఎన్ని రోజుల లైఫ్ వేరు, ఇప్పటి నుంచే వేరు. మన అయిన వాళ్ళందరినీ కాదనుకొని వచ్చేసాం. మన మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. చిన్న చిన్న విషయాలకు అపార్థం చేసుకోవడాలు, అలగడాలు, ఒకరిపై ఒకరు నిందలేసుకోవడాలు ఇవేవీ వద్దు. మనం హ్యాపీగా ప్రశాంతంగా మన లైఫ్ని గడిపేయాలి. నేను అదే చెప్దాం అనుకున్నా, అంతలో నువ్వు చెప్పేశావు. టైం 8 అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. పదా, రెడీ అవ్వాలి. అరే నిన్ననే కదా మనకు పెళ్ళయింది. ఈరోజు సరదాగా టైం స్పెండ్ చేద్దాం కదా. సరదాగా టైం స్పెండ్ చేయడానికి మనం హాలిడేకి రాలేదు, కలిసి లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశాం. అమ్మా ప్రేరణ గారు, మీ ప్రవచనాలు ఆపండి. ఇప్పుడేంటి, ఆఫీస్కి వెళ్ళాలి అంతేగా? నన్ను కూడా డ్రాప్ చేయాలి. 5 minutes టైం ఇవ్వు, రెడీ వచ్చేస్తా. గెట్ రెడీ ఫర్ హైలే రైడ్. ఏంటి బుజ్జి, రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. సార్ ఐటీ జాబ్ మానేసి కవితలు రాయడం స్టార్ట్ చేశారా? అవును. నాకు ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, సో నేను వెళ్ళాలి. ప్రాజెక్టులు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి. మనకు నిన్నే కదా పెళ్ళైంది. ఆఫీస్కి లేట్ వెళ్ళినా ఏం కాదులే. అచ్చా అలాగా, సరే చెప్పు, ఏం చేద్దాం? హనీమూన్ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం చెప్పు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదులే గాని, నువ్వు ఒక్కడే వెళ్ళేసిరా. నేను ఒక్కడనే వెళ్ళి ఇసుక అమ్ముకోవాలా? చూడు బాబు, మనం అందరికి దూరంగా వచ్చాం. అయితే మన ఇద్దరికి చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, అర్థం చేసుకో. మన కోసమే కదా, ప్లీజ్. సరే పద, నిన్న ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్తా. దా. ఏంటి ఈ షర్ట్లోనా? ఏ బాలేదా? అస్సలు బాలేదు, పద. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. నేను ఎలా ఉండాలో, నాకేం కావాలో నీకు బాగా తెలుసు. ఐ లవ్ యూ బుజ్జి. ఐ లవ్ యూ బాబు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బుజ్జి ఏమైంది? మదా ఎక్కువ. పాపా, నా బైక్ మీద నా వెనకాల కూర్చున్నావు కదా, నీకేమైనా తేడా అనిపిస్తుందా? చాలాసార్లు కూర్చున్నాను కదా, ఇంకేముంటుంది? అంటే అప్పుడంటే మనం లవర్స్, ఎవరైనా చూస్తారేమో అని భయం ఉండేది. ఇప్పుడు నా వైఫ్వి, భయమే లేదు. ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది కదా? నాకు కూడా కొత్తగా ఉంది. బాయ్ బుజ్జి, బాయ్. ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. టేక్ కేర్. రేయ్, నీ సిస్టమ్ అటుంది. ఈ మధ్య రాగానే నీ సిస్టమ్ మీదకి కళ్ళల్లందే, నా సిస్టమ్ మీదకి వేలు వెళ్ళట్లేదు. ఏంట్రా డబుల్ మీనింగా? ఇంత డైరెక్ట్గా చెప్తున్నా ఇంకా డౌటా? రేయ్, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇంక నేను ఎందుకురా? నిన్ననే పెళ్ళైన ఆర్యంగాడికి నేను మొన్ననే చెప్పాను. ఏమని? నీలాంటి అందమైన అమ్మాయి దొరికితే మా ఆవిడకి విడాకులు ఇద్దామని. నువ్వు ఇచ్చిన నీ వైఫ్ ఇవ్వాలిగా. ఎవడరాడు? టీమ్ మీటింగ్ ఉంది, కమ్ టు మై ఆఫీస్. ఓకే సార్. ఆర్యన్ ఎక్కడ, ఇంకా రాలేదా? అంటే నిన్ననే పెళ్ళైంది కదా సార్, ఇంకా లేచుండడు. అందుకే ఈ మ్యారేజెస్ అవి వద్దనేది. ఈ అమ్మాయిలు మాయలో పడే వర్క్ నెగ్లెక్ట్ చేస్తారు. ఊకోండి సార్, మీరు మరీని మన్మధుర్ సినిమాలో నాగార్జునలా తయారయ్యారు. ఏదో మీ ఒక్కరిది ఫెయిల్యూర్ అని అందరిది అలా అవుతుందా ఏంటి? మా వాడిది జెన్యూన్ లవ్ స్టోరీ కాబట్టి ఏదో మ్యారేజ్ వరకు సెట్ అయిపోయింది.
మీ కొత్త పెళ్ళికొడుకు వస్తే టైం వేస్ట్ చేయకుండా లోపలికి రండి. ఓకే సార్. వీడేంటి అప్పుడే ఆఫీస్కి వచ్చాడు? కొంపతీసి నాలాగే ఫస్ట్ బాల్కి డక్ అవుటా? I don't need saving. It's everything I've been chasing. All here for the taking. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము. ఏరా కొత్త పెళ్లి కొడుక, కళ్ళు వాచాయ్, బుగ్గలు ఎర్రబడ్డాయి. నైట్ ఏంట్రా పొద్దు పొద్దు నేను ఎదవగోలా? నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అక్కడ. ఏం జరగలేదా? జరగలేదు. ఆశ నిరాశ అయిందని ఏం బాధపడకు మావా. ఎందుకురా చచ్చిపోయిన పాముని లేపి లేపి చంపుతున్నావు? టైం అవుతుంది, పద. గుడ్ మార్నింగ్ ఆర్యన్. మార్నింగ్ రఘు. జాగ్రత్త, పెళ్లి చేసుకున్నావు కదా, సో వర్క్ నెగ్లెక్ట్ చేయొద్దు. అలా ఏం లేదు రఘు, ప్రాజెక్టే. మ్యారేజ్ తమ్ముడే ప్యాకెటే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. యా. That's all, everything. You're on board. We are doing this project. Yeah, sure. All the best. Thank you. All the best. Okay, sir. హే ప్రేరణ, ఏంటి ఈరోజు ఆఫీస్కా? నువ్వు కూడా స్టార్ట్ చేసావా? ఇంకెవరన్నారే? ఇంకెవరు? ఆర్యనా? ఫస్ట్ నైట్ అవ్వలేదా? దానికి మంచి ముహూర్తం లాంటివేవో చూడాలంట కదా. అయినా మాకెవరున్నారు చెప్పు చూడ్డానికి? నీకెందుకే, నేనున్నా కదా. మా మమ్మీని అడిగి చెప్తాలేవే. ఏంటి సిగ్గా? కొంచెం దాచిపెట్టుకో మీ వాడి కోసం. పోవే. అయినా ఈరోజు నువ్వు అనవసరంగా ఆఫీస్కి వచ్చావు. కొత్త ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అవుతుంది కదా. మెంటల్ ఆనే, ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడైనా ఉంటుంది కదా. అయినా ఇప్పుడు మీరు లవర్స్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్. తనకి ఉంటుంది కదా నీతో టైం స్పెండ్ చేయాలని. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఆఫీస్కి వచ్చావు ఈరోజు. ఫీల్ అయ్యాడంటావా? అబక్క ఇంకేం చేస్తాడు? అయితే ఏం చేయాలి? ఆఫీస్కి 1 వీక్ లీవ్ పెట్టు. అంతే అంటావా? అంతే. బాబు రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. అబ్బా నా వల్ల కాదు బుజ్జి, ఐఎమ్ ఎగ్జాస్టెడ్. అదంతా కాదు, పెళ్లి తర్వాత ఇవ్వాలే మనం ఫస్ట్ టైం బయటికి వెళ్ళేది. నువ్వు ఫాస్ట్గా రెడీ అవ్వు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే. బాబు రెడీ అయిపో. బాబు బాబు హలో, చెప్పవే. ఏమైందే? ఏం లేదులే, నువ్వు చెప్పు. మా మమ్మీని అడిగానే, పందులతో మాట్లాడింది. రేపు మంచి ముహూర్తం ఉందంట. సూపర్ న్యూస్ చెప్పావే. సరే, ఎంజాయ్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. బాబు బాబు బాబు
బాబు బాబు బాబు ఎక్కడికి వెళ్ళిపో బాబు 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 బాబు